ఓకే, దానికి అంత ఉపస్థానం తర్వాత అతిథి దేవో భవ అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినారు, మన ఇంటికి ఎవరైనా ఇతర వ్యక్తులు వచ్చినారు, మనం గౌరవించడం, వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వడం మన సంప్రదాయం, భారతదేశ సంప్రదాయం. ఇక ముఖ్యంగా ఈరోజు స్పీచెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ నైస్, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ గుడ్. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి. ఫియర్ ఎట్ ఆల్. ఈరోజు అందరూ ఎలాంటి భయం లేకుండా మంచిగా వచ్చి మాట్లాడింది, వెరీ గుడ్. కాకపోతే మైక్ ఇక్కడ పెట్టుకుంటే ఎవరికైనా వినబడుతుందా చెక్ చేయాలి. మనం మాట్లాడేటప్పుడు మన మాట అందరికి వినబడుతుందా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రౌడ్ ఇనఫ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఇంతకుముందు మన సంగీత కోర్స్ నేమ్ అండ్ ఫెయిల్. ఎస్, యూ షుడ్ ట్రై ఫర్ దోస్ ఫ్యూ వర్డ్స్. అండర్స్టాండ్? తర్వాత ఇంకొకటి, నా మాదిరిగా మాట్లాడాలి, ఈ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడాలి. వాట్ ఈస్ ది స్క్రిప్ట్? యు ఆర్ సౌండ్ ఇనఫ్, ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. మనం మాట్లాడుతూ ఉంటే ఈవినింగ్ వరకు కూడా మాట్లాడేటట్టే ఉన్నారు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ లాస్ట్ ఇయర్ మాట్లాడిన మాటలు, అతని స్పీచ్ వరల్డ్ రికార్డ్ అయింది. రీసెంట్లీ మన 15th ఆగస్ట్ అతను మళ్ళీ మాట్లాడాడు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇదివరకు చేసిన రికార్డును అతనే అత్యమించి మళ్ళీ గ్రేట్ రికార్డ్ని 109 minutes సోషల్ సైన్స్ చెప్తారు. దీని గురించి మీకు ప్రేయర్గా టీచర్ నేను చెప్పాను, సోషల్ సైన్స్ చెప్తారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గర మంచి వాట్ అయితే మీరందరూ స్పోర్ట్స్ మెన్ కాబట్టి మంచి హెల్తీ ఉంది, స్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. చదువు ఉంటే మీరు గ్రేట్ అవుతారు కాబట్టి కొంచెం ఏది ఆ చిన్న చిన్న అల్లరి చేయడం, తర్వాత మిచ్యువస్ థింగ్స్ చేయడం అందరికి వస్తాయి. ఆల్ కెన్ డూ మిచ్యువస్, బట్ ఓన్లీ ఫ్యూ కెన్ అచీవ్ ద గోల్స్. బాగా ఆలోచించండి, గోల్స్ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏంటి, మనం ఎందుకు వచ్చినాం, మన పేరెంట్స్ వదిలి స్కూల్కి వచ్చినాం, మరి మన కోసం టీచర్స్ కష్టపడుతున్నారు, కోచెస్ కష్టపడుతున్నారు. ఇక్కడ స్కూల్లో రికార్డ్స్ తీసుకోవాలి, అక్కడ స్పోర్ట్స్లో రికార్డ్స్ తీసుకోవాలి. బట్ ఇన్ సచ్ ఎ వే యూ హావ్ టు వర్క్ వెరీ 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 హార్డ్. ఎంతమంది హార్డ్ వర్క్ చేస్తారు? చేతులు ఎత్తండి. ఓకే ఓకే, గుడ్ గుడ్ మోటివేషన్. వన్ థింగ్, we should make our own discipline chart. మనకంటూ మనం ఒక చార్ట్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి, మనము ఆ లైన్లో వెళ్ళాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరికీ మరి ఇంకా జరగాలని, మీరు మంచి ఉన్నత చదువులు చదువుకోవాలని, మరి మీరు ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్, మీరు ఈరోజు గురు పూజ చాలా చక్కగా చేశారు. మరి మా టీచర్స్ యొక్క ఆశీస్సులు అన్నీ మీ వెంట ఉంటాయి. మీ అందరికీ మరి మంచి అందరికీ NGPR రావాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. టీచర్స్ ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ మీ మీద చాలా ఎట్లా అంటే
ఎక్కువ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తుంటారు. మీరేమనుకుంటున్నారు, ఈ సార్ మమ్మల్ని ఊరికే ప్రోగ్రామ్ వస్తున్నారు, ఈ అనంత్ కుమార్ సార్ యొక్క అసలు నీళ్ళ బాటిల్ లేకపోతే కోపమే, లైవ్గా లేకపోతే కోపం ఏంటి అంటే అనంత్ కుమార్ సార్ ఎందుకు చెప్తుండ్రు, ఇంగ్లీష్ సార్ ఎందుకు చెప్తుండ్రు, మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని. దట్ యు రిమెంబర్. మనందరూ టీచర్స్ యొక్క యాక్టివిటీస్ని ఫాలో అవుతూ మరి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ అవార్డ్.